వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఇరాన్లోని 15 న్యూక్లియర్ ఫెసిలిటీస్ కలిగినటువంటి స్థావరాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. దాడులు చేయడం మాత్రమే కాదు, ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో ఆ ప్రాసెస్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ఆ ప్రాసెస్ని తాజాగా చేసినటువంటి దాడులతో మరొక కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ కూడా తిరిగి ఒక 100 డ్రోన్లతో ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. చాలా భీకరమైనటువంటి దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడైతే అమెరికాకి ఇరాన్కి మధ్య జరిగినటువంటి చర్చలు ఒమన్లో జరిగాయి, 6వ దఫా చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు కూడా విఫలం కావడంతో వెంటనే అమెరికా కూడా హెచ్చరించింది, ఇజ్రాయెల్ మీ మీద దాడి చేయొచ్చు అని చెప్పింది. ఈ చర్చలు విఫలం కాగానే వెంటనే ఇజ్రాయెల్లో ఇరాన్ మీద దాడులు చేయడము, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మెరుపు దాడులు చేసింది. కేవలం స్థావరాల మీద దాడి మాత్రమే కాదు, చాలా టాప్ లీడర్షిప్ని, అంటే సుప్రీం లీడర్ ఖమేనీకి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులను చాలామందిని, దాదాపు ఒక 10-15 మంది లీడర్స్ని మొత్తం అందరినీ కూడా అంతమొందించింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు మనం చెప్పుకోవచ్చు. హుస్సేనీ సలామీ, అలాగే గులాం అలీ రషీద్, ఇతను ఆర్మ్డ్ ఫోర్సెస్లో చాలా స్ట్రాటజిక్ విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ టెహ్రాన్చి, ఇతన్ని కూడా చంపేశారు. అలాగే ఎఫ్ అబ్బాసీ, అతను కూడా న్యూక్లియర్ సైంటిస్ట్, అతను కూడా చంపేశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బఘేరి, అతన్ని కూడా చంపేశారు. సో ఇలాగా చాలా కీలకమైనటువంటి వ్యక్తులను, ఇరాన్లో కీలకమైనటువంటి వ్యక్తులను ఇజ్రాయెల్ అంతమొందించింది. అయితే డెఫినెట్గా ఇరాన్ ప్రతిదాడి కూడా చేసింది. అయితే ఈ ప్రతిదాడిలో ఇజ్రాయెల్ ఏ మేరకు నష్టపోయింది, తర్వాత ఈ దాడులు ప్రతిదాడులు ఎంతవరకు వెళ్తాయి, అమెరికా నేరుగా ఇన్వాల్వ్ అవుతుందని ఇప్పటికే చెప్పింది. అమెరికా స్థావరాలు చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఉన్నా వాటి మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ కూడా హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభావం, ఈ ఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా పడేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా భారత్పై ఎలా పడేటువంటి అవకాశం ఉంది, అసలు ఏమైనా పడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చమురు ధరలు కానీ లేదా బంగారం ధరలు కానీ పెరగడము, ఇలాంటిది ఏమైనా ఉంటుందా? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇది ఊహించిందేనా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం? ఇది ముందు నుంచి కొంతమేర ఊహించిన అంశమే. ఎందుకంటే అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న న్యూక్లియర్ విషయం మీద చర్చలు ముందుకు సాగితే ఒక రూపంలో ముందుకెళ్లాలని, ఒకవేళ ఆ చర్చలకు ఇరాన్ అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తే ఏం చేయాలి అన్నది ఒక అంగీకారం, అంటే అంతర్గతంగా ఇజ్రాయెల్ అమెరికా ఒక అంగీకారానికి వచ్చాయన్నది ఎప్పటి నుండో వినవస్తున్న వార్త. ఈ చర్చలు సాఫీగా సాగడం లేదనే విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇజ్రాయెల్ ను ఈ దాడులు చేయమన్న అభిప్రాయానికి అమెరికా వచ్చింది. ఇజ్రాయెల్ ను ఈ దాడులు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన ఎంబసీ ఏదైతే ఇరాన్ కు దగ్గరగా ఉన్న పలు దేశాల్లోని ఎంబసీ సిబ్బందిని, ఇతర మిలిటరీ ఇన్స్టాలేషన్లను గత వారమే అమెరికా హెచ్చరించింది. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, మీ భద్రతా చర్యలు మీరు తీసుకోవాలి, అనవసరమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఆయా ప్రదేశాల నుంచి దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేయబోతుందనడానికి వారం నుండి మనకు వస్తున్న సంకేతాలు. తదనుగుణంగానే ఇజ్రాయెల్ చెప్తున్న దాన్ని బట్టి సుమారు 200కు పైగా యుద్ధ విమానాలను తాము వాడామని, ఆ యుద్ధ విమానాల్లో 3 రకాల టార్గెట్లను తాము లక్ష్యంగా చేసుకున్నామని. మొదటిది, ఎక్కడైతే ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో నిర్వీర్యం చేయడము. రెండవది, ఈ ఇరాన్ కు సంబంధించి ముఖ్యమైన ఈ కీలకమైన సైన్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టడము. దాంట్లో భాగంగానే మీరు చెప్పిన సలామీ, రషీద్ ఇలాంటి వాళ్ళని టార్గెటెడ్ అప్రోచ్ తో వాళ్ళని కుదముట్టించడము. మూడవది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో కీలక పాత్ర పోషిస్తున్న సుమారు 6-7 మంది సీనియర్ సైంటిస్టులు, గతంలో ఇరాన్ న్యూక్లియర్ ఏజెన్సీకి చీఫ్ గా పనిచేసిన, ఇప్పుడు అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న సైంటిస్ట్ ను కూడా ఈ రోజు అంతమొందించామనే విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. దీన్ని ముఖ్యంగా న్యూక్లియర్ సైంటిస్టుల విషయంలో తమ వారు చనిపోయారని ఇరాన్ కూడా ధృవీకరించింది. సైన్యానికి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు
ఎవరు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఇంకా ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది. ఇజ్రాయెల్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళని అంతమొందించారనేది ఈ రోజు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల సంస్థలు చెప్తున్న అంశం. ఈ యుద్ధానికి ఇలా ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ఇప్పటికే పలు డ్రోన్లను ఇజ్రాయెల్ మీద ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా తన పౌరుల్ని సన్నద్ధం చేసింది. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో తేలే అంశం కాదు, ఇది కొంతకాలం సాగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాలి అనేది. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే, ఈ హమాస్ దాడి తర్వాత పరిస్థితులను గమనిస్తే ఒక పథకం ప్రకారం అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ కు వెన్నుదన్నుగా నిలిచి ఈ ఇరాన్ యొక్క ప్రాక్సీలని ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా పొదముట్టిస్తూ వచ్చాయి. ముందు హమాస్ నడ్డి విరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హమాస్ గట్టి మద్దతుదారైన హిజ్బుల్లా నడ్డి పూర్తిగా విరిచేశారు. ఎందుకంటే హిజ్బుల్లా నాయకులు ఎవరూ మిగలకుండా చేశారు. ఇక హూతీ మీద కూడా, ఈ హూతీలు ఎవరైతే యమన్ లో ఉన్నారో వాళ్ళ మీద కూడా అటు అమెరికా సైన్యము ఇటు ఇజ్రాయెల్ సైన్యము దాడులు చేసి వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నాలు చేసింది. దీంతో ఇజ్రాయిల్ ఎక్కడా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తన ను ఉపయోగించి ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా గత సంవత్సర కాలంగా పథకం ప్రకారం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో బైడెన్ నేతృత్వంలో ఆయన దిగిపోయే సందర్భంలో సిరియాలో కూడా అధికారాన్ని బదలాయించేశారు. సిరియా అధ్యక్షుడిని తొలగించి తమకు అనుకూలమైన వ్యక్తిని ఈ రోజు సిరియాలో అధ్యక్షుడిగా నియమించారు. ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం ఇరాన్ ను ఏకాకి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇతర పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా మనం తీసుకోవచ్చు. ఇదంతా కూడా గత సంవత్సర కాలంగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా వీటికి కొంత గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తున్నాయి అనేది కూడా కొంత ఈ రోజు చర్చల్లో ఉంది. అయితే ఇరాన్ వీళ్ళందరినీ హెచ్చరించింది, మేము ఇటువంటి జరిగితే మీ గడ్డ మీద నుంచి మేము ఒప్పుకోమని. అందుకే ఎక్కడా కూడా ఈ దేశాల భూభాగాల్ని ఇజ్రాయెల్ వినియోగించుకోలేదు, ఏ పాశ్చాత్య దేశాల సైన్యాలు వినియోగించుకోలేదు. ఇజ్రాయెలే నేరుగా తన విమానాలను పంపి ఈ దాడులను చేయించింది. అయితే అక్కడ జరిగిన మొత్తం ఘటనాక్రమం ఒక పథకం ప్రకారం గత సంవత్సర కాలంగా ఇరాన్ ను బలహీనపరచడానికి అమెరికాతో పాటు ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా కొనసాగుతూ ఉంది. ఇది ముందుగా ఊహిస్తున్నది. అంటే ఇరాన్ లొంగి రాకపోతే ఇరాన్ మీద గట్టి చర్యలు తప్పవని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. అవి నేరుగా అమెరికా ఈ పని చేయకపోయినా ఇజ్రాయెల్ ద్వారా చేయిస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓకే, అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది ఓపెన్ గానే, అది తెలుసు. అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి అనుబంధము అదంతా కూడా. ఇక్కడ ఇరాన్కేమో రష్యా సపోర్ట్ చేస్తోంది, మిత్ర దేశాలు. ఈ 2 అగ్రదేశాలు గనక నేరుగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా? ఎందుకంటే 2 అగ్రదేశాలు గనక ఈ ఘర్షణలోకి దిగితే అది యుద్ధం మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుందిగా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, థర్డ్ వరల్డ్, మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి. అలాంటి పరిస్థితికి ఏమైనా దారి తీసేటువంటి అవకాశం ఉంటుందా రష్యా అమెరికా గనక నేరుగా రంగంలోకి దిగితే? అటువంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే రష్యా అమెరికాలు ఎప్పుడు నేరుగా యుద్ధం చేయట్లేదు. కోల్డ్ వార్ నుంచి మనం చూస్తే అవి ప్రాక్సీలను ముందుంచి, ప్రాక్సీలు అంటే ఏదో ఒక దేశాన్ని ముందుంచి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. గతంలో పాకిస్తాన్ ముందుండి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసింది, తాలిబాన్లను క్రియేట్ చేసి. ఇటీవల యుక్రెయిన్ ముందు పెట్టి రష్యాతో పోరాటాలు, ఇప్పుడు యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ని ముందు పెట్టి ఈ ఇరాన్ గా పోరాటాలను చేస్తోంది. సో అమెరికా ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో అది నేరుగా చెయ్యదు. ఇప్పుడు మనల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి అది బంగ్లాదేశ్, పాకిస్తాన్ ని కొంతమేర అమెరికానే ప్రోత్సహించింది అనేది మనందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే. అట్లనే రష్యా కూడా ఇప్పటికే యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో పూర్తిగా తలమునకలు అయిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో రష్యా నేరుగా అమెరికాతో ఫ్రంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. రష్యా కూడా ఏదైనా ఇరాన్ కు వెనక నుండి మద్దతు ఇచ్చి, తద్వారా అంటే ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసి లేదా ఇరాన్ కు ఇంపోర్ట్ చేసో మద్దతు ఇచ్చో, తద్వారా ఇరాను ఇజ్రాయెల్ మధ్యలో ఈ పోరాటం, అంటే వెనక ఇటు అమెరికా అటు రష్యా ఉండి ఏదైతే పోరాటం ఉంటుందో ఆ పోరాటం చేసే పరిస్థితే ఉంటుంది తప్ప నేరుగా ఇవి 2 పోరాడే పరిస్థితులు ఉండవు.
చైనా కూడా ఈ రోజు ఇరాన్ కి మద్దతు ఇస్తున్నప్పటికీ చైనా నేరుగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఏదైనా వెనక నుండి ఇరాన్ కు చైనా మద్దతు ఇస్తుంది తప్ప నేరుగా అమెరికా, చైనా, రష్యాలు తలపడే పరిస్థితులు అయితే ఈ రోజు లేవు. ఒకవేళ అమెరికా, చైనాలు తలపడినా అది తైవాన్ ముందుంచి ఈ రెండు దేశాలు పోరాడాల్సిన పరిస్థితి. అందువల్ల అమెరికా ఎప్పుడు కూడా నేరుగా కోల్డ్ వార్ ఎరా నుంచి మనం చూస్తే రష్యాతో కానీ ఇప్పుడు చైనాతో కానీ యుద్ధం చేసే లాగా వ్యవహరించకుండా వాటిని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలి అన్నది చేస్తూ ఉంటుంది. అదే కొనసాగుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దీనికి సిద్ధంగా ఉంటుంది, మద్దతు అమెరికా ఇస్తుంది. ఇరాన్ కు రష్యా, చైనాలు మద్దతు ఇస్తాయి. అవి వెనక నుండి ఇరాన్ ను ముందుకు దూస్తాయి. ఈ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే వీళ్ళందరూ వెనక నుండి చూస్తూ ఉంటారు. సో పరోక్ష యుద్ధమే తప్ప ప్రత్యక్ష యుద్ధానికి ఇప్పుడు యుద్ధానికి దారి తీసే పరిస్థితులు అయితే, ఎందుకంటే అమెరికా ఇప్పటికే చెప్పేసింది డొనాల్డ్ ట్రంప్ మేమెవరూ పాల్గొనలేదు, ఈ అటాకుల్లో అమెరికా లేదు అని డొనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు 10 సార్లు చెప్పాడు. విదేశాంగ శాఖ మంత్రి కూడా రూబియో ఎవరైతే ఉన్నారో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి, ఆయన కూడా అన్నాడు అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనలేదు, అమెరికా పాత్ర లేదు, ఇది ఇజ్రాయెల్ చేస్తోంది అని చెప్పి నేరుగా మేము లేము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ అండ లేకుండా చేయొచ్చు విషయం అందరికీ తెలుసు. ప్రత్యక్ష యుద్ధం జరిగే అవకాశం చాలా తక్కువ. ఓకే ఓకే అయితే ఈ ప్రభావం, ఈ ఘర్షణ వాతావరణం ఇప్పటితో అయిపోయేది కాదు. ఇందాక మీరు చెప్పినట్టుగానే సుదీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాడులు, ప్రతిదాడులు, కొంత మధ్య మధ్యలో విరామం వచ్చినా కూడా ఇది కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరి మెయింటైన్ చేయగలదా? ఎందుకంటే అటు రష్యాకి భారత్ మిత్రదేశం, ఇటు ఇజ్రాయెల్కి మిత్రదేశం. ఇప్పుడు రష్యా ఇరాన్ని సపోర్ట్ చేస్తోంది. సో భారత్ వైఖరి ఎలా ఉండాలి? ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా ఎటు తీసుకోకుండా మేము ఇలా ఉంటాం, అంశాల వారీగా మాత్రమే మాట్లాడతామని చెప్తుందా? నెంబర్ 1. రెండోది, ఈ ఇంపాక్ట్ అనేది మన దేశం మీద ఏమైనా ఉంటుందా? అంటే ఆయిల్ రేట్స్ పెరగడం కానీ, లేకపోతే ఏమైనా ఎలాంటి ప్రభావం పడుతుంది, గోల్డ్ రేట్స్ పెరగడం కానీ? ఇప్పుడు మొదటి అంశాన్ని మనం తీసుకుంటే అమెరికా, ఇరాన్ల మధ్య ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి జరుగుతున్న గొడవ ఈ రోజుది కాదు. గత 2 దశాబ్దాలకు పైగా అది కొనసాగుతోంది. ఇరాన్ మీద ఎన్నో శాంక్షన్లను అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు విధించున్నాయి. ఆ శాంక్షన్లని మనం పూర్తిగా సమర్థించడం లేదు, అట్లని మనం వాటి గురించి వ్యతిరేకంగాను మాట్లాడలేదు. మనం మధ్య మార్గంగా అటు ఇరాన్తోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాము. ఎందుకంటే మనకి చమురు అవసరాలు ఉన్నాయి. రెండోది, పాకిస్తాన్ కి ప్రత్యామ్నాయంగా ఆఫ్ఘనిస్తాన్ చేరడానికి, యూరోప్ చేరడానికి మనకి ఇరాన్ ఎంతో అవసరం. ఇరాన్ లో చాపర్ మనమే దాన్ని ఈరోజు సిద్ధం చేసి వినియోగిస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల భారత్ గత 2 దశాబ్దాలుగా ఈ మొత్తం వ్యవహారంలో కొంతమేర తటస్థంగానే వ్యవహరిస్తోంది. దీన్ని పెద్దగా అమెరికా కూడా ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే భారత్ యొక్క అవసరాలని అమెరికా గుర్తించింది కాబట్టి. ఈ తటస్థ వైఖరిని ఈ రోజు భారత్ కూడా అనుసరించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒకసారిగా మారిస్తే జియో పొలిటికల్ గా ఈ రోజు పాకిస్తాన్ కి మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ ఈ విషయంలో చాలా సున్నితమైన బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. అంతేగాని ఇరాన్ ని దూరం చేసుకుని అమెరికా దగ్గర కావడం, అమెరికాను దూరం చేసుకుని ఇరాన్ దగ్గర కాకపోయినా మన అవసరాల దృష్ట్యా మనం ఈ సున్నితమైన బ్యాలెన్స్ ను మనం మెయింటైన్ చేస్తాం. ఇది భవిష్యత్తులోనూ జరగబోయే అంశం. 2 దశాబ్దాలుగా జరుగుతోంది, ఇక మీద కూడా జరుగుతుంది. ఇక రెండవ అంశం ఏదైతే ఉందో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల్లో ఏ మాత్రం ఉద్రిక్తతలు ఏర్పడినా మొట్టమొదట చూపే ప్రభావం చమురు ధరల మీద. చమురు ధరలు పెరుగుతాయి. చమురు ధరలు పెరిగితే ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారైన భారత్ కు పెద్ద ఇబ్బంది. ముఖ్యంగా చమురు ధరలు పెరిగితే భారతదేశానికి ఇబ్బంది. ఎందుకంటే భారతదేశం ఈ రోజు సుమారుగా 2వ అతి పెద్ద చమురు దిగుమతిదారు. భారతదేశం యొక్క చమురు 90% బయట నుంచి దిగుమతి అయ్యేది. అందులో ఇరాన్ నుంచి వచ్చేది కూడా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో కొంత మనం దాన్ని రష్యాకు బదలాయించినా ఇరాన్ నుంచి మనకి ఎక్కువగానే వస్తుంది. సో చమురు ధరలు పెరిగే కొద్ది భారతదేశానికి కొంత ఇబ్బందికరం. ఈ చమురు ధరలు ఎక్కువైతే మన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరం. మనం ఏదైతే గ్రోత్ మిగతా అంశాలు అంచనా వేస్తున్నామో వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా
అపార్ట్ ఫ్రమ్ పెట్రోల్ ధరలు పెరిగితే ఎకానమీకి ఇబ్బంది ఉంటుంది, ఎకానమీకి ఇబ్బంది ఉంటే మన గ్రోత్ కి ఇబ్బంది ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. బంగారం ధరలు ఏంటి పరిస్థితి? దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందో దానికి సంబంధం లేదా? ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం యొక్క ప్రభావం ఎకానమీ మీద ఉన్నప్పుడు మిగతా ఇప్పటికే స్టాక్ మార్కెట్ మీద దీని ప్రభావం కొంత ఈ రోజు కనిపించింది. మిగతా బంగారం ధరలు కానీ ఇతరత్రా వీటన్నిటి మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మందగించే చిహ్నాలు కనిపిస్తున్నప్పుడు వీటన్నిటి మీద కూడా ప్రభావం కనిపిస్తుంది కదా. ప్రజలు స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇస్తారు, బంగారం ధర పెరగవచ్చు, సురక్షితం అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ మొత్తం వ్యవహారం ఏ దిశగా సాగుతుంది అన్న దాన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో అంచనా వేసుకుంటాము. వ్యవహారం ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. చేసినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఏ రోజు ప్రత్యక్ష యుద్ధానికి దిగలేకపోయారు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం దిగాలి అని అంటే ఇరాక్ సిరియాల్ని దాటాలి, లేదా ఇరాక్ జోర్డాన్లు దాటాలి. ఇజ్రాయెల్ కూడా నేరుగా మిలిటరీ యుద్ధం చేయాలి అని అంటే ఈ దేశాలు దాటాలి. సో ఎంత వీళ్ళు యుద్ధం చేసుకున్నా డ్రోన్లు, మిసైల్, విమానాల మీద ద్వారానే యుద్ధం చేసుకోవాలి తప్ప ఈ 1-to-1 మిలిటరీ సరిహద్దుల్లో యుద్ధం చేసుకునే పరిస్థితులు లేదు. మధ్యలో 3 దేశాలు మధ్యలో 3 దేశాలు వీళ్ళు దాటాలి, వాళ్ళు దాటాలి. అందువల్ల ఏంటంటే గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇరాన్ ఎన్నో డ్రోన్లను ఇజ్రాయెల్ మీద పంపించింది. ఇజ్రాయెల్ గతంలోనూ 100 విమానాలు 50 విమానాలతో ఇరాన్ మీద దాడి చేసింది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. మరి దాని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో ఇరాన్ ఎంతవరకు రిటాలియేట్ చేస్తుంది, రిటాలియేట్ చేయడానికి ఇరాన్ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఇతర పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి, ఇవన్నీ చూడాలి. నిజంగా మనం ఈ రోజు పరిశీలిస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం సరిగ్గా లేదు. మనం మొన్న పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటో. అందుచేత ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఎంత రష్యా చైనా మద్దతులు ఇచ్చినా నేరుగా యుద్ధానికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారకపోయే అవకాశం ఉంది. గతంలో జరుగుతున్నట్లు ఈ ప్రాక్సీ వార్లు కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే గల్ఫ్లో ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చమురు ధరల మీద ప్రధానంగా ప్రభావం. థ్యాంక్ యూ పార్థసారథి గారు. చూద్దాం మీరు అన్నట్టుగా ఈ తీవ్రత ఎంతకాలం కొనసాగుతుంది, దాడులు ప్రతిదాడులు, ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటుంది, కాకపోతే పరిస్థితులు అనుకూలించాలిగా మీరు అన్నట్టు. ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వెనకాల నుంచి అమెరికా ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది, రష్యా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం కొంతకాలం వేచి చూడాల్సిందే. వీలైనంత వరకు భారత్పై తక్కువ ప్రభావం పడాలని మాత్రం మనం కోరుకుందాం అంతవరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో మీరు తప్పకుండా తెలియచేయండి. ఈ ఘర్షణ వాతావరణం ఫుల్ స్కేల్ వారుగా ఆ 2 దేశాల మధ్య మారడానికి అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్లో తెలియచేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.